హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియోలో మ్యాటర్ ఏంటంటే, మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా అయితే పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. వెనకాల చూసుకున్నట్టయితే చూసారు కదా, పూజా కార్యక్రమం అయిపోయింది. దాని తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అయితే ఉంటుంది కదా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ అయితే చేయాలని చెప్పేసి అయితే మా పిల్లలు డిసైడ్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకేదో ఆట ఉంది, క్రికెట్ ఆట ఉంది డాడీ అని చెప్పి. అంతకంటే ముందు మార్నింగ్ లేవగానే అన్నొదిలినా నన్నొదలవే అంటది కదా, అదేనండి ఛాయ. ఆ ఛాయ్ అయితే ఇప్పుడు తాగేద్దామా. ఛాయ్ అయితే అవుతుంది చూడండి. అది లేనిది ఏది ఏది ముందుకు సాగదు. ఫస్ట్ లేవగానే మొహం కడిగిన తర్వాత అయితే అది వేసిన తర్వాత అయితే మిగతా వర్క్ అయితే జరుగుతుంది. ఎంతసేపు దింపుతావు? ఇక పొయ్యి రాదు. పానమేమో గుంజబట్టే నువ్వేమో పోతలేకపోతుంది. ఇంకా తీసుకోనా? అదే మంచిగా ఉందిలే. కొద్దిగా చల్లార పెట్టుకుందాం మనం. వేడైతే బాగుంది కదా. అమ్మని బాంచరా. నేను వేడి తాగలేను. ఎండాకాలం వేడి తాగితే నాలుక ఇవాళ ఉండదు ఇక. వేడి వేడి చాయ్ లోపల పడితే కానీ కొంచెం అయితే ఎండాకాలం అంటే ఇదే కదా. ఓకే, మండే స్పెషల్ అనేది ఏముంది అంటే మార్నింగ్ అయితే ఇడ్లీ స్పెషల్. ఇంకా టిఫిన్స్ అయితే ఇంకా వేరే వేరే ఏముంటాయి. ఇదైతే అన్నంతో సమానం మా ఇంట్లో అయితే. మరి మీ ఇంట్లలో కూడా మార్నింగ్ ఇలాంటి స్పెషల్ ఇడ్లీ టిఫిన్స్ అయితే చేస్తారు కదా. ఓకే. వాళ్ళు ఆడుకోవడానికి అయితే పిలుస్తూ ఉంటే రావట్లేదు. వాళ్ళకైతే తర్వాత తినమందాం. క్రికెట్ ఆడకాడ క్రికెట్ ఆటలో మునిగిపోయారు కదా, తేలుతలేరు. వస్తారు, వచ్చిన తర్వాత తినమందాం వాళ్ళని అయితే. ఇప్పుడైతే మనం కానిచ్చేద్దాం. బా చట్నీ వేయకముందు చట్నీ చట్నీ వేయకముందే పల్లి చట్నీ అన్నాడు జై. తినమంటే పోయింది లేడు. క్రికెట్ అని చెప్పి ఇద్దరు కట్టకట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడైతే ఆడుతూ ఉన్నారు. రమ్మంటే పిలిస్తే రావట్లేదు. అందుకనే మేము ఇద్దరే తినాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి. ఇడ్లీలు ఈ మధ్య చేయక ఎన్ని రోజులే? నెల రోజులు దాటిపోయింది కదా. చట్నీ బాగుంది.
గేట్ సౌండ్ అవుతుంది, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇంకా వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టేస్తా. రాని ఇక్కడికి కదా సౌండ్ వస్తుందిగా. 20 minutes తర్వాత వస్తామని చెప్పారు నేను వచ్చేటప్పుడు. వాళ్ళకి టిఫిన్ ప్లేట్స్ రెడీ చేస్తా. వచ్చారు. వచ్చిండు. ఆహా వచ్చిందా? రండి అనగానే వచ్చిండు. ఇంకేంటి? తమ్ముడిని తీసుకురా పోయి నువ్వు. అన్నాడు మళ్ళా దాని మధ్యలోనే తాకు టిఫిన్ తినడట్నా? నువ్వైతే రా తింటాడు. సౌండ్ చేయకు, బంద్ చేయకు. దాన్ని తాకుతుంది. నువ్వు తుడుచుకోమని చేతులు అక్కడ బయట చూసుకున్నా పోడా. పెట్టాలా టిఫిన్? పేరు రమ్మంటే వస్తే నువ్వు తీసుకో, ప్లేట్ తీసుకొని వెళ్ళి. చిన్న ప్లేట్ తీసుకో, అది తీసుకో. అది కాదు, అంత పెద్ద ఎందుకు డాడీ? మధ్య ఇటు కూర్చో, అటు కూర్చుంటావు. మార్గ మధ్యలో వదిలేసి అయితే ఒక్కడే తెచ్చింది. వాడిని రమ్మంటే ఇంకా రావట్లేదట. ఆడుతుండే, ఇంకా అక్కడనే ఆడుకుంటుండే. చెమటలు పెడతాను ఇప్పుడు. ఎంత చెమటలు ఎండ కొడుతుంది. సాయంత్రం ఉంది, అయిపోలేదు. ఏంటి మ్యాచ్? క్రికెట్ ఆడుతుండ్రా? భలే ఉన్నారా మీరు. ఇంకో ప్లేట్ కావద్దా? వస్తాడు. జరుగు వాడు మామకు తమ్ముడు కావాలి. ఇంకా అమ్మకి అప్పుడే మాట్లాడిస్తారా? డాడీ సీరియస్గా 1 అవర్లో 6 కొట్టినా. ఇక డోకలేదు, ఇక డోకలేదు. ఇక అన్నవాళ్ళ 6 వచ్చినా వచ్చిండయ్యా దొరగారు. అంటే డోర్ ముందు రోజులు కూర్చోరి ఇంటారు. ఎటువారు డోర్ పెట్టు ఉంటాడు. నువ్వురా మొత్తం డోరే తీసుకో. ప్లేట్ దేవా. వచ్చిండయ్యా దొరగారు. నువ్వు అటు ఇక్కడ కూర్చో, అడ కూర్చో. ఇంకేంటి అందరు వచ్చి ఇంకా అస్సలేరు అని చెప్తున్నా. ఇది లెక్క కలిసింది. ఇంకా అస్సలేరు ఎటు వెళ్ళనుకున్నా. వచ్చిండు మీరు. డబల్ పని తప్పింది. చట్నీ బాగుంది కదా? నచ్చిందా? మంచిగా వచ్చింది. సూపర్ ఉంది. బాగుంది. అంతే. ఇగో
ఓకేనా అబ్బా మేము స్టార్ట్ చేస్తే మీరు ఎంట్రీ ఇచ్చి ఫినిషింగ్ ఇచ్చారా? చాలానా నేను ఇంకొకటి వేసుకోపోయినా ఇది ఆ? అన్నా ఉమ్. ఎందుకు పిలుస్తున్నావు అన్నని నువ్వు అది నువ్వు